మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దృశ్యం ఫ్రాంచైజీకి తెలుగు ఆడియన్స్లో కూడా స్పెషల్ క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. దృశ్యం 2 పార్ట్లు తెలుగులో వెంకటేష్ మీనా కాంబినేషన్లో రీమేక్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను దర్శకుడు జీతూ జోసెఫ్ అద్భుతంగా మిక్స్ చేయడంతో కథ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు దృశ్యం 3 కాస్త భిన్నంగా కనిపిస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా రూపొందిన దృశ్యం 3 మే 21న విడుదల కానున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తెలుగులో ఈసారి ప్రత్యేక రీమేక్ ఉండదనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మలయాళ వెర్షన్ని నేరుగా తెలుగు డబ్బింగ్తో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. దృశ్యం అంటే తెలుగు వారికి ముందుగా గుర్తుకొచ్చేది వెంకటేషే. కుటుంబ పెద్దగా, తన ఫ్యామిలీని రక్షించుకునే వ్యక్తిగా వెంకీ చూపించిన ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేశాయి. అందుకే 3వ భాగంలో కూడా వెంకటేష్ నటిస్తారని చాలామంది అభిమానులు భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. మోహన్ లాల్ మూవీ డబ్బింగ్ రూపంలో చూడటానికి ప్రేక్షకులు ఎంతవరకు ఆసక్తి చూపిస్తారో చూడాలి. అయితే కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే భాష, హీరో అనే తేడాలు పెద్దగా ప్రభావం చూపవన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.